థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు తాడాల వరప్రసాద్ బాబు. నేను రోటరీ క్లబ్ కాకినాడ అసిస్టెంట్ గవర్నర్, అలాగే ఈ సంవత్సరం పబ్లిక్ ఇమేజ్ చైర్గా ఎంటైర్ డిస్ట్రిక్ట్కి వ్యవహరిస్తున్నానండి. మహేష్ బాబు గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, నమస్కారములు కూడా అండి. ఎందుకోసం అంటే మేము రోటరీలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం. ఎండ పోలియోలో కూడా మేజర్ పోర్షన్ ఆల్ ఓవర్ వరల్డ్లో రోటరీయే చేస్తూ ఉంటుంది. కానీ మేము చేసే కార్యక్రమాలు చూసి ఒకరోజు నవ్యశ్రీ అనే అమ్మాయి ఒక కాల్ చేసిందండి. నాకు కాల్ చేసినప్పుడు, అమ్మ నీకు నా నెంబర్ ఎలా వచ్చింది, ఎందుకు చేసావు అని అడిగినప్పుడు, సార్ మీరు రోటరీలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా, సేవా కార్యక్రమాలు. నేను చదువుకున్నానండి, ఇంటర్మీడియట్ నాకు టాప్ మార్క్స్ వచ్చినాయండి. అంటే టాప్ మార్క్స్ అంటే ఎన్ని మార్క్స్ వచ్చినాయి అమ్మా అని అడిగానండి నేను. అంటే ఆల్మోస్ట్ బాటనీ, ఫిజిక్స్, జువాలజీ 100 out of 100 అండి. సో ఓన్లీ లాంగ్వేజెస్ 4 మార్క్స్ తగ్గినాయి. నాకు అదేంటమ్మా మరి ఎందుకు ఇన్ని రోజులు నువ్వు చదువుకోకుండా ఆగావని చెప్పి అడిగి 10th ఎంత వచ్చినాయి అమ్మా అంటే 10th కూడా నాకు 600కి 596 వచ్చినాయి అని చెప్పిందండి. చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఇంత కష్టపడి చదువుకుని ఒక గవర్నమెంట్ స్కూల్లోని కాలేజెస్లో చదువుకుని వెనకాల ఎనీ కార్పొరేట్ స్కూల్స్లో చదవకుండా నార్మల్గా చదువుకున్న అమ్మాయి ఇంత టాలెంటెడ్గా ఉండి ఇన్ని మార్క్స్ వచ్చి ఫర్దర్గా ఎడ్యుకేషన్కి ముందుకు వెళ్ళలేకపోతుందా అని చెప్పి డౌట్ వచ్చి నాకు, సరే అమ్మా ఒకసారి కలుస్తాను అని చెప్పేసి అని అనటంతో నేను కలవడానికన్నా ముందే ఆ పాప నా అడ్రస్ తెలుసుకుని మా రోటరీ క్లబ్కి రావడం జరిగిందండి. అప్పుడు ఏంటమ్మా అసలు నా నెంబర్ ఎలా తెలిసిందని అడిగినప్పుడు గూగుల్లో సెర్చ్ చేశానండి. గూగుల్లో సెర్చ్ చేస్తే అంటే రోటరీ ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక చదివిస్తారు అనే ఉద్దేశంతో నేను ఆ హోప్ తోటి నేను సెర్చ్ చేశానండి రోటరీ గురించి. అప్పుడు మీ నెంబర్ వచ్చిందండి, మీ నెంబర్కి కాల్ చేశాను అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. అప్పుడు అసలు ఏంటమ్మా నీకు ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే, సార్ నాకు లాస్ట్ ఇయర్ మెడిసిన్ సీట్ వచ్చిందండి, నాకు ఫీజు కట్టడానికి అమౌంట్ లేక నేను చదువు ఆపేశాను. అయినా సరే ఆపేసిన చదువుని ఎందుకు మరలా మనం ఆపటం, ఇంకా కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో మరలా నేను ఈ సంవత్సరం కూడా ఏది డిగ్రీ జాయిన్ అవ్వలేదు సార్. ఈ సంవత్సరం కూడా వెయిట్ చేసి మరలా ఎంసెట్ రాశానండి, నీట్ రాశాను. నీట్లో నాకు 605 మార్క్స్ వచ్చినాయండి. అంటే ఆల్ ఓవర్ ఇండియా 605 మార్క్స్ వస్తామంటే రియల్లీ గుడ్ అమ్మా, చాలా గ్రేట్. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే నాకు ఎంబీబీఎస్ చదువుకోవాలని ఉంది సార్. మీరు ఎవరినన్నా దాతలను చూస్తే డెఫినెట్గా నేను చదువుకుని నేను మరలా ప్రజాసేవ చేయడానికే నేను ఉంటాను తప్పించి కమర్షియల్గా మాత్రం ఉన్నానని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం జరిగిందండి. వెంటనే ఎలా చేద్దాం ఇది ఏంటి అని అనుకుని ఆలోచించి వివిధ రకాల సేవా కార్యక్రమాలు మన సినీ హీరో మహేష్ బాబు గారి ఫౌండేషన్ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి తెలుసుకుని నేను మహేష్ బాబు గారి ఫౌండేషన్కి ఈ అమ్మాయి యొక్క నవ్యశ్రీ యొక్క మార్క్స్ డేటా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే అండి, అత్యంత ఇద్దరు అమ్మాయిలు వీళ్ళ మదరు ఫాదరు కూడా, మదర్ ఏమో హౌస్ మేకరు, ఫాదర్ వచ్చి ఒక అంటే బిల్డింగ్స్ కట్టే మేస్త్రి దగ్గర డైలీ లేబర్ కింద అంటే చిన్న కూలి పని చేసుకుంటూ బతుకుతా జీవనం సాగిస్తూ ఉంటారండి. సో ఆయన కూడా నా వల్ల ఏం అవ్వదండి, పాప చదువుతానంటుంది కానీ నేను చదివించలేనని చెప్పడం జరిగింది. అప్పుడు మహేష్ బాబు గారు ఫౌండేషన్ నుంచి అప్లై చేసిన వెంటనే వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. స్పందించి సితార పాప బర్త్డే సందర్భంగా మేము ఈ పాపకి మెడిసిన్ ఫీజు పే చేయడంతో పాటు తనకి కావాల్సిన అంటే త్రూఅవుట్ ఇయర్ అంతా కూడా ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు కావాల్సిన బుక్స్ కానీ, అలాగే రెసిడెన్షియల్ హాస్టల్ ఫీజు కానీ, అలాగే ఫర్దర్గా ఇంకా ఏమైనా ఖర్చులు అవి ఉంటే అంటే మెయింటెనెన్స్కి, డ్రెస్సింగ్కి అన్ని ఖర్చులు కూడా మేమే భరిస్తాము అని చెప్పి భరోసా ఇవ్వటం అనేది చాలా ఆనందం అనిపించిందండి. అలాగే మేము ఈరోజు వచ్చి సితారపాప చేతుల మీదుగా, అలాగే మహేష్ బాబు గారు భార్యమణి అయినటువంటి అమృత శిరోద్కర్ గారు చేతుల మీదుగా ఇవి తీసుకోవటం చాలా ఆనందం అనిపించింది. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే అండి, ఆ పాప ఎంబీబీఎస్ గొప్పగా చదివి నువ్వు ఇంకా ఎంత చదివితే అంతా కూడా చదివిస్తానని చెప్పటం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పింది ఏంటంటే అండి, మేడం గారు ఒక స్టెతస్కోపు, అలాగే ఊహించినటువంటిది ఆ పాపకి ఫర్దర్గా ఏదైనా సరే చదువుకోవాలంటే ఇప్పుడు బుక్స్తో పాటు ల్యాప్టాప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం
నేను ఇంటర్నెట్ యూజ్ చేసి ఎక్కువ ఈ బుక్స్ అన్నీ ఎక్కువ చదువుతూ ఉంటాం, ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ పాపకి ఒక హెచ్పి ల్యాప్టాపు, అలాగే ఒక స్టెథోస్కోపు, అలాగే ఒక మెడిసిన్ని ఎంతో దైవంగా భావించే డాక్టర్స్ అందరూ భావించే ఒక యాప్రాన్ కూడా ఇవ్వటం జరిగింది. ఇంతటి మంచి హృదయం కలిగి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ మహేష్ బాబు గారి కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు ఎంతగానో చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. స్పెషల్ థ్యాంక్స్ టు సితార పాప అండి. అందరికీ నమస్కారం. నేను రీసెంట్గా నీట్ ఎగ్జామ్ రాశాను. అందులో నాకు 605 మార్క్స్ వచ్చాయి. దానికోసం నేను రోటరీ క్లబ్ని ఫస్ట్ అప్రోచ్ అయ్యాను. ఏవైనా హెల్ప్ చేస్తారా ఫీజుకి అని అడుగుదామని. అప్పుడు నేను ఆల్రెడీ ఫస్ట్ నేను గూగుల్లో సెర్చ్ చేసి వచ్చాను. అప్పుడు నాకు వరప్రసాద్ సార్ నెంబర్ కనిపించింది. ఆ నెంబర్ డయల్ చేసి నేను అక్కడికి అప్రోచ్ అయ్యాను. ఆ సార్ నన్ను దగ్గరుండి హైదరాబాద్కి తీసుకొచ్చి మహేష్ బాబు గారు ఫౌండేషన్ ఒకటి ఉంది, అందులో నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని చెప్పి నన్ను ఇక్కడ హైదరాబాద్ వరకు తీసుకొచ్చారు. నాకు సితారా పాప గారు యాప్రాన్, స్టెథోస్కోప్ అండ్ ల్యాప్టాప్ నాకు గిఫ్ట్స్ కింద ఇచ్చారు. అలాగే నాకు ఇయర్ అంతటికి కూడా కాలేజ్ ఫీజు అంతటికి కూడా నాకు చెక్ ఇచ్చారు. అలాగే తన బర్త్డే రోజున తనతో పాటు నాకు కేక్ కట్ చేయించి తినిపించారు. నేను ఎప్పుడూ మహేష్ బాబు గారి ఫౌండేషన్కి రుణపడి ఉంటాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. మా అమ్మాయి చదువుకి సహాయం చేస్తున్న మహేష్ బాబు గారి కుటుంబానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. చాలా సంతోషం. అందరికీ కూడా సమాజంలో చాలా కష్టపడి చాలా ఎక్కువగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉంటారు. కానీ మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మరలా తిరిగి అవసరం పడిన వారికి, అనాథులకి సహాయం చేయాలని చెప్పేసి మంచి మనసుండి వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేయటం అనేది చాలా ఆనందించాల్సిన విషయం, అలాగే చాలా అభినందించాల్సిన విషయం అండి. ఈరోజు ఈ మహేష్ బాబు గారు ఫౌండేషన్ ద్వారా చేసిన ఈ హెల్ప్కి ఈ పాప అద్భుతమైన మార్కులతోటి ఈ డాక్టర్గా ఉత్తీర్ణత పొంది మరలా అనేక మందికి వైద్య సేవలు అందించి ఎప్పటికీ కూడా మహేష్ బాబు గారు ఫౌండేషన్ ద్వారా తను చదువుకున్నదనే గుర్తు మనసులో పెట్టుకుని ఎప్పటికీ కూడా మంచి గొప్ప డాక్టర్గా తీర్చిదిద్దుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి, ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ.